నిజమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన తండ్రి విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మేము నామం మేము కలుగును గాక. ప్రభా, ప్రతిరోజు నైనా ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి, లోతైన మీ ఆలోచనతో నింపడానికి మీరు మాకు అనుకరిస్తున్న శ్రేష్టమైన సమయం బట్టి, గొప్పదైన కృపను బట్టి, మీ పరిశుద్ధాత్మ సహాయం బట్టి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మేము నామం మేము కలుగును గాక. ప్రభా, యెషయా గ్రంథం 9:6 రాయబడిన మాట ఏదైతే ఉందో అది మీ కుమారుడి గురించి రాయబడిన మాట అని ఒకటికి 2 సార్లు వాక్యాన్ని పరిశీలిస్తున్నాయన, మరింత వివరంగా వాక్యాన్ని నేర్చుకుంటున్నాయన, అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకుల్ని మేలుకొల్పే విధంగా ఈ విషయాలన్నింటిని తెలియజేస్తుండగానైనా మీ పరిశుద్ధాత్మ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, మీ ఆలోచనతో మీ యొక్క గొప్పదైన కృపతో మమ్మల్ని బలపరచమని త్వరలో రానైనా ప్రభు రక్షకుడు నేను క్రీస్తు రాష్ట్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకొని పరలోకపు తండ్రి, ఆమె. వందనాలండి. ఈ విధంగా కనబడడానికి దేవుడు గురించి అత్యద్భుతమైన ఆకర్షణ బట్టి దేవుని నామను మహిమ కలుగును గాక. ఆమె. అయితే మీరు ఇప్పటికే యెషయా గ్రంథం 9:6 రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆశ్చర్యకరుడని అలాగే ఆలోచనకర్తని 2 భాగాలుగా మీరు విన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అవి మన ఛానల్లోనే ఉంటాయి. ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని పరిశీలించే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు యెషయా గ్రంథం 9:6 రాయబడిన మరొక అద్భుతమైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వచనం ఏదైతే ఉందో ఆ వచనం కుమారుడి గురించి రాయబడిన మాట కాదు, తండ్రి దేవుని గురించి రాయబడిన మాటలు ఇవన్నీ. ఆయన ఆశ్చర్యకరుడు. మరి ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆలోచనకర్త, ఆయనే మరల భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు కింద అన్నట్టుగా చాలామంది వక్రీకరించి మాట్లాడుతున్న పరిస్థితి. సో లేదు, తండ్రి దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన కుమారుడిని అనగా యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాడు. ఆయన కూడా ఈ లక్షణాలను సాధించాడు. ఆయన కూడా ఇలాంటి గొప్పమైన లక్షణాలు సాధించాడు. అంటే ఈ లక్షణాలు ఇచ్చి ఆయన పంపించట్లా, ఇక్కడికి వచ్చాక అవన్నీ సాధిస్తున్నాడు. ఆశ్చర్యకరుడట. అంటే ఆయన బోధలు విని అనేక మంది ఆశ్చర్యపోయారట. అలా ఆశ్చర్యపోయే విధంగా ఆయన బోధలు ఉన్నాయట. పట్టునే వచ్చేస్తాయి ఇలాంటి బోధలు. ఈరోజు చాలామంది చాలా రకాల బోధలు చేస్తున్నారు. కానీ ఆశ్చర్యపోయేలా ఉన్నాయి బోధలు. అంటే ఆశ్చర్యపోయేలా లేవు, ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి, అనేకులు అపహాసం చేసే విధంగా ఉన్నాయి చాలామంది బోధలు. అలాగే ఆలోచనకర్త అంటే ఎంత ఆలోచనతో నింపబడితే, ఎంత దేవుని ఆలోచనతో నింపబడితే ఆలోచనకర్తగా మారిపోతాం. సో ప్రతిరోజు ఆయన ఆలోచనతో నింపబడుతున్నాడట, ఆయన చిత్తంతో నింపబడుతున్నాడట. కాబట్టి ఆయన కూడా ఒక ఆలోచనకర్తగా మారిపోయాడట. ఇప్పుడు ఆయన ఆలోచనకర్త. ఇప్పుడు అలాగే ఇప్పుడు మూడవదిగా బలవంతుడైన దేవుడు అంటున్నాడు. అంటే ఈ వేటికవి సాధించకపోతే, అవన్నీ సాధించకపోతే ఏవి రావు, ఏ బిరుదులు రావు. మనం సాధించితేనే వస్తాయి. ఈ రోజున చాలామందికి చాలా బిరుదులు వస్తున్నాయి. పద్మశ్రీ అవార్డు అని, గిన్నిస్ రికార్డ్ అని, ఇవన్నీ గొప్ప బిరుదులుగా చాలామందికి వస్తున్నాయి కొన్ని రంగాల్లో పనిచేసే వారికి. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అంటే, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. కాబట్టి వాళ్ళను సత్కరిస్తూ ఇగో ఈ పద్మశ్రీ అవార్డు అని, మరొక అవార్డు అని ఇస్తున్నారు. వాటిని ఇచ్చేస్తారా? రోడ్డు మీద పోయే వారందరికీ ఇలాంటి అవార్డులు ఇచ్చేస్తారంటే ఎవరు? వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి. ముఖ్యంగా సమాజాన్ని మేలుకొల్పిన వారై ఉండాలి, సమాజాన్ని సరైన మార్గం నడిపిస్తున్న వారైనా ఉండాలి. లేదంటే వట్టినే ఎందుకు ఇస్తారు? ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అంటే కష్టపడిన వారికి, కృషి చేసిన వారికి మాత్రమే అలాంటి అవార్డులు లభిస్తున్నాయి. ఈయన కూడా దేవుని ఆలోచనతో నింపబడ్డాడు. ఆ ఆలోచనలే సమాజానికి అందిస్తున్నాడు. కాబట్టి ఈయన ఆలోచనకర్త. ఈయన కూడా అనేక మందిని తన బోధ ద్వారా, తన చేస్తున్న క్రియల ద్వారా అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ వచ్చాడైనా. కాబట్టి ఈయన ఆశ్చర్యకరుడు. ఇది ఈయన ఈ పేరెట్టాడు కాబట్టి ఈయనకి ఈ పేరు వర్తించడానికి ఒక్కర్లా. మనం కూడా అనేక మందిని సత్యంలో నడిపించేవారుగా, అనేక మందిని సత్యబోధతో నింపేవారుగా, సత్యంతో ఆశ్చర్యపరిచే విధంగా మనం ఉంటే మనం కూడా ఆశ్చర్యకరులమే అంటున్నాడు. మనం కూడా దేవుని ఆలోచనతో నింపబడి అనేకులకి ఆలోచనలు పంచగలిగితే మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? ఆలోచనకర్తలు అంటున్నాడు. మనం కూడా ఆయనలా ఆలోచనకర్తలుగా మారాలంటున్నాడు. మరి
ఇది కూడా మనం కష్టపడితేనే వస్తుంది. ప్రతిరోజు వాక్యం విని ఆ ఆలోచనలతో నింపబడి అప్పుడు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు, అప్పుడు సత్యాన్ని అనేకుల హృదయాలు నింపుతున్నప్పుడు మనం కూడా ఎలా మారిపోతాం? ఆలోచనకర్తగా మారిపోతాం. మనం కూడా బిరుదుని సొంతం చేసుకోగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చాలా కష్టపడి ఆ బిరుదులన్నింటినీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు అంటున్నారు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు అనంటే పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఎన్నోసార్లు రాయబడిన మాట ఏంటి తెలుసా? నేను బలవంతుడైన దేవుడిని అని ఆయన చాలాసార్లు ఆయన గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ముఖ్యంగా భక్తులు కూడా ఆయన చాలా బలవంతుడైన దేవుడు అని తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ మాటలన్నింటినీ తీసుకుని ఇదిగో బలవంతుడైన దేవుడు అంటే ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చేసాడు. ఇంకా యేసుక్రీస్తు కొత్తగా ఎవరు లేరు. యేసుక్రీస్తు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చేసాడు. ఆయనే బలవంతుడైన దేవుడు, ఇంకెవరు కాదు అన్నట్టుగా చాలామంది నిర్ధారించేసి వక్రీకరించేస్తున్నారు. అంటే ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు కాదా? ఆయన దేవుడు అనకూడదా? అసలు ముఖ్యంగా బలవంతులంటే ఎవరు? సమాజం బలవంతుడు ఎవర్రా అంటే ఇగో కండలు తిరిగినోడిని బలవంతులు అంటారు. బలవంతులు అంటే ఎవర్రా అంటే 10 మందిని కొట్టగలిగినోడిని బలవంతులు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం మాట్లాడినా సరే ఆత్మ సంబంధంగానే మాట్లాడుతుంది. కానీ చాలామంది బైబిల్ ఆలోచించినట్టుగా ఆలోచించరు. వాళ్ళకంటూ ఏవో ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఏవో ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ అంటే వెళ్ళిపోతారు. బైబిల్లో ఏదైనా ఒక వచనం రాయబడిందా, అది బైబిల్లో మరో వచనంతో లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ని మనం పట్టుకోవాలి. ఆ లింక్ని మనం పట్టుకుని వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకేదో తోచినట్టుగా వాక్యం చెప్పేద్దాం అనుకుంటే దేవుడు దానికి ఆమోదించట్లేదు. ఎవరైనా వాక్యం బోధించాలనుకుంటున్నారా, వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడాలి. అలా నింపబడకుండా వాక్యం చెప్పేద్దాం అనుకుంటున్నారా, వారు వాక్యం చెప్పట్లేదు, ఏవో లోక సంబంధమైన విషయాలు చెప్తున్నారు, దురాత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నారు, ప్రజల్ని దారి తప్పించే విషయాలు చెప్తున్నారు అనమాట. ఈ విషయాన్ని బాగా గమనించాలి. అయితే ఇప్పుడు మరి బలవంతులు అంటే ఎవరు? వాక్య ప్రకారంగా బలవంతులు అంటే ఎవరు చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటకు సమాధానం దొరుకుతుంది మనకి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఆ మాటకు సమాధానం దొరుకుతుంది. ఒకసారి ఆ వచనాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును. ఎవరట? జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. కాబట్టి ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళే బైబిల్ దృష్టిలో బలవంతులట. వాళ్ళు ఎవరు? బలవంతులట. ఇప్పుడు సామెతల గ్రంథం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. అది ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడగలిగితే, జ్ఞానం ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అంటున్నాడు. ఇప్పుడు జ్ఞానం ఘోషిస్తుందట. ఈ జ్ఞానం ఎవరు అని అంటే మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఈ విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ జ్ఞానం ఎవరో కాదు, క్రీస్తు అని. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారికి మరో పేరు ఏంటిదంటే జ్ఞానము అంటున్నాడు. అంటే ఆయన జ్ఞానవంతుడిగా ఉన్నాడట. అంటే జ్ఞానం విషయంలో బలవంతుడట. చాలామంది కండ బలం ఉంటే చాలు, ఇక మనం ఎవరినైనా జయించవచ్చు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానం లేకపోతే నువ్వు బలవంతుడే కాదంటుంది. జ్ఞానం లేకపోతే నువ్వు బలవంతుడు కాదు, కండబలం కాదు, నైనా నీకు కావాల్సింది బుద్ధి బలం అంటుంది. అంటే జ్ఞాన బలం కావాలి. నువ్వు జ్ఞానవంతుడు ఉంటే నువ్వు బలవంతుడివి. దేవుళ్ళకి వచ్చి నేను కండలు బాగా సంపాదిస్తానంటే నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడు కాదు. లోకం దృష్టిలో ఒకవేళ బలవంతుడు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టికి వస్తే జ్ఞానం కలిగిన వాడే బలవంతుడట. ఆ జ్ఞానాన్ని యేసుక్రీస్తు సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. ఆయనే జ్ఞానంగా మారిపోయాడు. అలా జ్ఞానంగా మారిపోయి అనేకులకు ఈ జ్ఞానాన్ని వెదజల్లుతున్నాడు. అనేకుల హృదయాలు ఈ జ్ఞానాన్ని నింపుతున్నాడు. తన జీవితకాలం అంతా కూడా ఈ జ్ఞానాన్ని నింపుకున్నాడు. అలాగే అనేకుల్లో నింపడం ప్రారంభించాడు. ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. అరే ఈయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 12 సంవత్సరాలలో యెరూషలేములో తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు శాస్త్రుల్ని పరిశీలన ప్రశ్నలు అడగడం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. అరే ఇతను చూస్తేనే చాలా చిన్నోడు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇతనికి? తర్వాత ఈయన ఎదిగిన తర్వాత కూడా చాలామంది ప్రశ్నలు వేయడానికి వచ్చేసరి ఈయన చిక్కుల్లో పెట్టేద్దని వచ్చారట. చాలామంది పరిశీలన శాస్త్రులు ఈయన చిక్కుల్లో పెట్టేద్దని వచ్చారట. అలా చిక్కుల్లో పెట్టేద్దామని వచ్చి చాలామంది చిక్కుల్లో పడి వెళ్ళిపోయారు. అంత జ్ఞానవంతుడట యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు? జ్ఞానవంతుడైన
బలవంతుడు. కాబట్టి ఈయన్ని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలవంతుడైన దేవుడు అంటున్నాడు. మరి ఈ జ్ఞానం ఎవరైనా నింపుకోవచ్చా? ఆయన మాత్రం నింపుకునే అవకాశం ఉందా అంటే, ఈ జ్ఞానాన్ని మనందరి హృదయాల్లో నింపాలని బైబిల్ మనకిచ్చాడు ఆయన. బైబిల్ ఆయన మనకిచ్చి ఈ జ్ఞానాన్ని మీరు కూడా నింపుకోండి, అయినా మీరు కూడా బలవంతులుగా మారాలంటున్నాడు. మీరు కూడా బలవంతులైన దేవునిగా మారాలంటున్నాడు. అంటే అదేంటండి, మన దేవుడు అంటే ఏంటండి అంటే, యేసుక్రీస్తు వారిని బలవంతులైన దేవుడిగా చూడాలనుకున్నాడు. తన పిల్లలుగా మనల్ని కూడా బలవంతులైన అనగా జ్ఞానం కలిగిన వారంగా దేవుడు మనం చూడాలనుకుంటున్నాడు. మరి మనం దేవుడు ఏంటండి అంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనంలో మీరు దైవములని అంటున్నాడు. మీరు దైవములు అంటే ఎలా? అదేంటి అది ఏదో పొరపాట్లు మాట్లాడుంటారులేండి, ఎందుకంటే నేను సార్లు చెప్తాను మీరు అని అంటారా? దేవుడు ఎక్కడ ఏ విషయంలోనూ కూడా పొరపాటుగా మాట్లాడలేదు. మీరు దైవములని అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడు ఆ మాట? మనం కూడా ఆయనలో భాగాలు మనం ఆయన ఊపిరి చేత మనం బ్రతికించాడైనా. ఇప్పుడు ఆయనలో భాగం అయిపోయాం, ఆయన ఆత్మలో భాగం మనం కూడా దేవునిలా మారిపోవాలి, దేవుని లక్షణాలు నింపుకోవాలి, ఆయన జ్ఞానంతో నింపుకోవాలి. అలా ఆయన జ్ఞానంతో నింపుకున్నప్పుడు మనం కూడా జ్ఞానవంతులుగా మారుతాం. ఎప్పుడైతే జ్ఞానవంతులుగా మారిపోతామో మనం కూడా బలవంతులైపోతాం. జ్ఞానం విషయంలో మనం కూడా బలవంతులైపోతాం. అలా బలవంతులుగా మారిపోయిన తర్వాత ఈ జ్ఞానాన్ని అనేకుల హృదయాల్లో నింపే బలమైన సైనికులుగా మనం పనిచేయాలి. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితకాలం అంతా కూడా ఈ జ్ఞానాన్ని అనేకుల హృదయాల్లో పంచే పనిలోనే నిమగ్నం అయిపోయాడు. ఇక ఆకలి మర్చిపోయాడు. ఇప్పుడు నా తండ్రి పని జరిగించడమే నాకు ఆహారం అంటున్నాడు. నా తండ్రి పని జరిగించడమే నాకు ఆహారం అంటున్నాడు. అంటే ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడు, ఎంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నాడు. మనం కూడా అలాంటి కమిట్మెంట్తో పనిచేయాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల హృదయాల్లో జ్ఞానం నింపేవారుగా, బలవంతులుగా మనం ఉండాలని దేవుడు మన పట్ల గొప్పదైన ఆశ కలిగి ఉన్నాడు. అలా కాదండి, మేము ఏది పడితే తినేస్తాం, ఎవరేం చెప్తే అది నమ్మేస్తాం అన్నట్టుంటే దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు. దేవుడు తన పిల్లల్ని జ్ఞానవంతులుగా చూడాలనుకుంటున్నాడు తప్ప అజ్ఞానవంతులుగా, దురాత్మ సంబంధులుగా చూడాలనుకోవట్లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారో క్రైస్తవంలో, వారిని దేవుడు అసహించుకుంటున్నాడు. మీరు ఉండొద్దునైనా క్రైస్తవంలో బయటకు పోండి అంటున్నాడు. అయినా మన కుటుంబంలోనే చూపించగా చాలా వివక్ష నడిచింది. ఏంటిదంటే, కొంతమందికి హార్మోన్ ఈ బ్యాలెన్స్ సరిపోక కొంతమంది ఇటు ఆడ కాకుండా అటు మగ కాకుండా కొంతమంది హిజ్రాలుగా వాళ్ళు తయారవ్వడం, వాళ్ళు వెతికి కొద్ది అది బయటపడడం అనేది జరుగుతుంది. సో అప్పుడు దాన్ని ఇది బ్యాలెన్సు ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పేసి చాలామంది యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, అమెరికా కంట్రీస్లో కానివ్వండి, వాళ్ళని అర్థం చేసుకుని ఓకే ఇది కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యింది కాబట్టి ఓకే నో ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదన్నట్టు వాళ్ళు చాలా చిన్నగా తీసుకుంటున్నారు. కానీ మన సైడ్ చూసుకుంటే, భారతదేశంలో చూసుకుంటే వాళ్ళని చాలా అసహించుకుంటారు. వాళ్ళు చాలా అసహించుకోవడమే కాదు, వాళ్ళు చాలా దుర్మార్గులుగా చూస్తారు. అంటే కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు చాలామంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్న టైంలో చాలామంది ఈ వివక్షను ఎదుర్కొంటున్నారు. అంటే ఎలా అంటే, కనీసం కుటుంబంలో కూడా విలువ లేకుండా వెలివేయబడుతూ ఇలా ఎవరైతే వెలివేయబడుతున్నారో వీళ్ళందరినీ యేసుక్రీస్తు వారు కలిసి నాయనా ఎందుకు వెలివేయబడ్డావు నాయనా నువ్వు అంటే, ఏ విషయంలో వెలివేయబడ్డావు అని అంటే పెద్ద కారణాలే ఉండవు. శాస్త్రుల పరిచయాల మాట వినాలంట, వాళ్ళ మాట వినకపోతే వెలిసేస్తారట. వాళ్ళకి అధికారం ఎవరిచ్చారంటే, ఇక మోసే ధర్మశాస్త్రం ఎలా రాయబడింది, ఇదిగో కుష్ఠపోవడం ఉంది కాబట్టి నేను వెళ్ళేసేస్తున్నాను, ఇంకోటి ఏదో ఉంది, ఇగో ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వెళ్ళేసేస్తున్నాను. అసలు మాట్లాడలేదా, అసలు ఏం జరిగింది? అబద్ధసాక్షులు పుట్టించేస్తారు, ఏదైనా చేసేస్తారు, ముఖ్యంగా వెలిసేస్తున్నారు. ఇలా వెలివేయబడిన వారి సంఖ్య ఎక్కువైపోయింది ఆ కాలంలో. ముఖ్యంగా ఒక శాసనం కూడా పుట్టించేశారట. ఏంటంటే, యేసుక్రీస్తును ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని వెలిసేస్తామని, యేసుక్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళని వెలిసేస్తామని బలంగా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారట. ఇప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు వాక్యం ఎవరికైతే వచ్చిందో వాళ్ళే దైవాలు అంటున్నాడు. మీరు వెలివేయబడిన వారైనా సరే, మీరు తృణీకరింపబడిన వారైనా సరే, ఇదిగో సమాజం చేత ఎవరైతే వీళ్ళని తృణీకరించారో, ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తున్నారో వాళ్ళ హృదయంలోకైనా సరే వాక్యం వెళ్ళిందా
నా దేవుడు అంటున్నాడు, ఎవరి హృదయాలకైతే వాక్యం వస్తుందో వాడు దైవాలు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి హృదయం నిండా ఏం నింపబడింది? వాక్యం నింపబడింది, జ్ఞానం నింపబడింది. ఈయన కూడా దైవమే. ఎవరైతే ఆ హృదయం నిండా వాక్యం నింపుకుంటారో వాళ్ళు కూడా దైవాలుగా మారిపోతున్నారు. ఇక ఇదే విషయాన్ని యోహాను సువార్త 10:33 కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. ఎవరికైతే వాక్యం వచ్చిందో వాళ్ళు కూడా దైవాలు అంటున్నాడు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు తన బోధనా కాలంలో ముందుకెళ్తున్న టైంలో ఒక ఆయన వస్తాడు, ఒక ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు అంట. ఆయన వచ్చి ఏమంటాడంటే మార్క్స్ వార్త 10:17 ఆ సందర్భంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారిని ఆయన ఏమంటాడంటే సత్పురుషుడా అంటున్నాడు. మరి ఆయన సత్పురుషుడా? ఆయన దానికి ఒప్పుకున్నాడా? చాలామంది అంటారు, అరే నన్ను ఎలా పిలుస్తున్నాడు నువ్వు సత్పురుషుడని అని అన్నాడంటే ఆయన సత్పురుషుడు కాడనే కదా దాని అర్థం అంటారు. ఇప్పుడు సత్పురుషుడని ఎలా పిలుచుచున్నావు అని అంటున్నాడంటే దాని అర్థం నేను సత్పురుషుడిని కానని కాదు. నీకు ఎలా తెలిసింది? అది దాని అర్థం. నీకు ఎలా తెలిసింది? నేను సత్పురుషుడే, బట్ నీకెలా తెలిసింది? నువ్వు ఏ విషయంలో నన్ను ఏ విషయంలో గ్రహించావు, ఎలా గ్రహించగలిగావు అనే సందర్భం తప్ప నేను సత్పురుషుని కాదు, దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషునికి ఎవరు కాదు అనే మాటలో అక్కడ మాట్లాడినప్పుడు నేను కాననే మాట ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 10:17 ఒకసారి చూడగలిగితే రైట్. ఆయన బయలుదేరి మార్గం పోతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చాడట. అంటే పరిగెత్తుకుని ఏ సందర్భంలో వస్తాం? ఏదో కొమ్మ మునిగిపోతున్నప్పుడు పరిగెడతాం. ఏదైనా ఎమర్జెన్సీ ఇక కాసేపట్లో చనిపోతాడు, లేదంటే ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రమాదం జరిగిపోతుంది అన్నప్పుడు పరిగెత్తుతాం. ఇప్పుడు పరిగెట్టుకున్నారా వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక ఇప్పుడు మిస్ అయ్యాడంటే మళ్ళీ మనకు దొరకడానే కదా అని అర్థం. అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ప్రీషియస్ ఆపర్చునిటీ అని దాని అర్థం. అంటే తప్పిపోతున్నాడు, ఆయన దాటిపోతున్నాడు, నేను వెంటనే ఆయన చేరుకోవాలి, ఆయన ఎలాగైనా సరే నేను చేరుకోవాలి అన్న పందాలని పరిగెట్టుకుంటూ వస్తున్నాడట. ఆయన పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడట? ఆయన ఎదుట మోకాళ్ళుని. వెరీ గుడ్. అంటే ఆయన గొప్పతనం అర్థమైంది అనమాట. ఈ ధనవంతుడికి ఆయన గొప్పతనం అర్థమైందట. ఆయన ఎదుట మోకాళ్ళుని అంటున్నాడంట. ఏమంటున్నాడు? సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునొకటి నేనేం చేయుదునని ఆయన అడిగాను. సద్బోధకుడా అంటున్నాడు. మరో సందర్భంలో సత్పురుషుడా అంటున్నాడు. అంటే మనకు అర్థం అవ్వాలి, సద్బోధకుడు అన్న సత్పురుషుడు అన్న ఒకటే. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాడు అంటున్నాడు. అంటే నువ్వు నన్ను మామూలుగా చూస్తే కనుక నేను సత్పురుషుడిగా కనబడినా. శరీర సంబంధంగా చూస్తే ఈయన యోసేఫ్ కుమారుడు కాడా, మరి కుమారుడు కాదా, వడ్లవారి కుమారుడు కాదా అని చాలామంది మాట్లాడుకున్నారు కదా. ఇలాంటి సందర్భంలో వీళ్ళందరి మధ్యలోకి వచ్చి పరిగెత్తుకుని వచ్చావు, ఏదో మొత్తానికి ప్రమాదం పొంచుకుందన్నట్టుగా ఆ విషయాన్ని గ్రహించినట్టుగానే పరిగెట్టుకుని వచ్చావు. వీళ్ళందరూ ఆశ్చర్యంగానే ఎంగ చూస్తున్నారు. వీళ్ళందరి దృష్టిలో నేను ఎవరిని? యోసేఫ్ కుమారుని. వీళ్ళందరి దృష్టిలో నేను ఎవరిని? వడ్లవారి కుమారుని. వీళ్ళందరి దృష్టిలో ఎవరిని? మరి కుమారుడు. మన కుమారుడు. ఇంత చీప్ చేసి చూస్తున్న టైంలో నువ్వు వచ్చి సత్పురుషుడా సద్బోధకుడా అంటున్నావు అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఒకటి తప్ప నేను సత్పురుషుడు ఎవరు కాదు అని నేను చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? నీకు ఎలా అర్థమైంది నేను సత్పురుషుడని? నీకు ఎలా అర్థమైంది నేను సద్బోధకుడని, దేవుడు ఒకటి తప్ప మరి ఎవరు కాదని? వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు కదా. దేవుడు ఒక సత్పురుషుడికి ఈయనైతే కాడు అన్న పందాలు ఉన్న టైంలో నువ్వు వచ్చి సత్పురుషుడు అంటున్నావు, నీకు ఎలా తెలిసింది? నువ్వు ఈ విధంగా గ్రహించో అనే సందర్భంలో ఆయన అడుగుతున్నాడు. చాలామంది నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుడు ఒక్కడగానే ఎవరు సత్పురుషుడు కాలేడని అంటున్నావు అంటే నేను కాదనే కదా దాని అర్థం అని చాలామంది వక్రీకరించేశారు. అది కాదు దాని అర్థం. నీకు ఎలా అర్థమైంది ఆయన? వీళ్ళందరూనేమో ఒక పందాలు ఉన్నారు. భార్య కుమారుడు కదా, యూసఫ్ కుమారుడు కదా, వడ్లవారి కుమారుడు కదా అనే పందాలు ఉన్నారు. ఇలాంటి టైంలో నువ్వు వచ్చి సత్పురుషుడు అంటే నన్ను దేవుడు అని పిలుస్తున్నావు, నన్ను నేను దేవుడు అని పిలిచి నీకు ఎలా అర్థమైంది అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఇక తర్వాత సత్పురుషుడు కాడు. సరే ఇప్పుడు అక్కడ ఏమడిగాడంటే నిత్య జీవములకు వారసుడు ఒకటి నేనేం చేయదునని ఆయన అడిగాడు కదా. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏం చేయాలంటే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్ష్యం పలుకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి
అని మాట రాయబడింది. అంటే ఇవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు, ఇలా చేస్తే నీకు సరిపోద్దుగా, ఇంకేంటి నిత్య జీవనం వారసుడు కదా అన్నట్టుగా ఆయన మాట్లాడేసరికి వెంటనే ఈయన ఏమంటాడంటే, మోసకుండా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ అనుసరిస్తున్నాను కదా, నాకు తెలుసు కదా అని ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ యేసు అతన్ని ప్రేమించి అంటున్నాడు. అంటే ఇవన్నీ గైకుంటున్నాడని ప్రేమిస్తున్నాడా, లేదంటే ఒక చోట ఏం రాయబడుతుంది అంటే కనికరించి అని రాయబడుతుంది. అంటే ఎందుకు కనికరించాలి, ఎందుకు ప్రేమించాలి అంటే అక్కడ ఏం జరిగింది అంటే ఇవన్నీ కంప్లీట్గా ఫాలో అవుతున్నాడనా దాని అర్థం. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి ఏంటంటే, చాలామంది మేలు చేసే విషయంలో దూరంగా ఉంటారు. అంటే అలాగా ఇప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించాలి, నా ఆజ్ఞ చేయవద్దు, నేను ఎందుకు చేయను, నాకు అంత అవసరం లేదు. తర్వాత అబద్ధాలు ఆడకూడదు, అది అవసరం లేదు, ఎందుకంటే నేను డబ్బు ఉండండి, నాకు అసలు ఒకటి చంపాల్సిన పని లేదు, ఒకటి అబద్ధం ఆడాల్సిన పని లేదు, వ్యభిచరించాల్సిన పని నాకు లేదు, ఒకటి చంపాల్సిన పని నాకు లేదు, ఇంక ఆ పనులే నాకు లేవు, చేయాల్సిన పని రాలేదు కాబట్టి చేయలేదు. వాటన్నిటి నేను అనుసరిస్తున్నట్టే, ఇంకేంటి చెప్పు, ఇంకేంటి ఆటంకం చెప్పు, ఈ పందాలు ఆయన అడిగాడు, ధనవంతుడు అడిగాడు. అలా అడిగేటప్పటికి యేసుని ప్రేమించి అని ఇక్కడ రాయబడింది. యేసు అతని మీద కనికరపడి అనే మాట ఉంటుంది మరో చోట. అంటే ఎందుకు కనికరపడుతున్నాడు, ఇవన్నీ అనుసరిస్తున్నందుగా, ఇవన్నీ అనుసరించేసి నెంబర్ 1గా నిలబడినందుగా. అలా నిలబడి ఉంటే అతను చూసి ఏమంటాడు తెలుసా, వాళ్ళ నమ్మకం మంచిదాసురా అని అంటాడు. అలా అంటలే, అతను ప్రేమించి అంటే జాలిపడుతున్నాడు. నాయన అనుసరించేస్తున్నాను అనుకుంటున్నావు, నేనేదో ఉద్ధరించేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు ఒకటి తక్కువ ఉంది నాయన, నీకైతే ఒకటి తక్కువ ఉంది. దాని గురించి మాట్లాడతాను నేను. అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బెదరకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అంటే ఇతను ఆజ్ఞలు అయితే అనుసరిస్తున్నాడు, కానీ బీదలను కనికరించాలి, వాళ్ళ ఆకలి తీర్చాలనే ఆలోచనలో లేడనమాట. ఇప్పుడు అతనికి ఏదైతే కొదువుగా ఉందో, అంటే నేను చాలా ఉద్ధరించేస్తున్నాను, నేను చాలా ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నాను, నాకు తిరగలేదు, పరలోకం గ్యారంటీ అని పందలు ఉన్నాడేమో. నాయన ఇవి ఓకే, ఇవి ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేనివి, ఎవరికి మేలుకరం కాదు, నీకే మేలుకరం, ఎదుటివానికి మేలుకరంగా ఉండాలి కదా. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ ఆస్తంతా అమ్మేసి బీదలకు అప్పగించి, అది బీదలకు పంచేదని, వాళ్ళకి ఆకలి తీర్చే పనిలో ఉండు, నువ్వు నన్ను వెంబడించు, అది ఇచ్చేసి నన్ను వెంబడించు, అంటే ఏమీ లేని వరకు నన్ను వెంబడించు సరిపోతుంది అంటాడు. వెంటనే ఆ ధనవంతుడు మిక్కిలి వ్యసనపడి అని రాయబడుతుంది. ఆమె బేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఒకచోట వ్యసనపడి అని వ్రాయబడుతుంది. అంటే ఎందుకు దుఃఖం వచ్చేసింది, ఎందుకు ముఖం చిన్నబుచ్చుకొని ఆయన అంటే, ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాడు, ఆ ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ఆస్తిని ప్రేమిస్తున్నాడు. అరే ఎంత కష్టపడితే వచ్చింది ఇది, నేను ఎంత కష్టపడి సంపాదించేశాను అనే ఫీలింగ్ ఉన్నాడు తప్ప, వాటిని కూడా ఇచ్చింది ఎవరు, దేవుడే. అంటే పరీక్ష నిమిత్తం ఇచ్చాడు, ఆ పరీక్షలో ఓడిపోయాడు, ఆ పరీక్షలో ధనవంతుడు ఓడిపోయి ముఖం చినిపుచ్చుకుని దుఃఖపడి చెల్లిపోయాడు. దుఃఖపడాల్సిన పని వచ్చింది అంటే, నేను నిత్య జీవనానికి వారసుడు అనుకుని వచ్చాను, ఇట్లా నమ్మెత్తాను కానీ వారసుడు కానీ, అయితే నేను నమ్మలేను, నాకు నిత్య జీవం రాదు, ఇంకెందుకు అని వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత ఆయన మాట్లాడుతూ, అరే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటి సోదబుద్ధ్యంలో దూరడం సులభం అంటాడు. అంటే ఎందుకు ఈయన ఆ మాట మాట్లాడాడు అంటే, ధనవంతులందరి గురించి మాట్లాడాడా, ధనవంతులందరి గురించి మాట్లాడాడంటే కాదు. అంటే ధనం మీద మనసు పెట్టుకుంటే మీరు పరలోకంలోకి అర్హులు గారు. అలాగే ధనం మీద కాదు, ఇక దేని మీద మీరు మనసు పెట్టుకోవద్దు, నా మీద మనసు పెట్టుకోవాలి, నన్నే వెంబడించాలి, మీరు జ్ఞానాన్ని నింపుకోవాలి, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ఇగో లోతైన జ్ఞానంతో నింపబడాలి. అలా నింపబడే పరిస్థితులు మీరు ఉండాలి. అంతేగాని ఇక సంపాదించే పనులు ఉండాలి, ఇంకేవో వ్యర్థమైన పనులు ఉండాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఇప్పటివరకు సంపాదించే పనులు ఉన్నానైనా, ఇప్పుడు సంపాదించిందంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, జ్ఞానాన్ని నింపుకో. ఆ జ్ఞానం అంతా నింపేసుకుని నువ్వు కూడా జ్ఞానవంతుడిగా తయారవి అనేకులకి జ్ఞానాన్ని పంచిపెట్టు, అనేకుల హృదయాలు జ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేయి. ఇది చేస్తేనే పరలోకం అంటున్నాడు. ఇలా చేయకుండా ఇంకా ఆస్తులను కూర్చుకునే పనులు నువ్వు ఉంటే కనుక నువ్వు పరలోకానికి అర్హుడు కాదు అంటున్నాడు. ఈ రోజున చాలామంది ఇది చేయట్లా, అంటే జ్ఞానాన్ని నింపుకునే పనులు లేరు, సంపాదించుకునే పనులు ఉన్నారు, ఏ కూడబెట్టుకునే పనులు ఉన్నారు. అంటే సంపాదించుకోవద్దండి, కూడబెట్టుకోవద్దండి, మరి మా పిల్లలకు వద్దండి అంటారు. సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పట్లేదు.
చాలామంది ధనవంతులు బైబిల్లో ఉన్నారు, అంటే ధనవంతులు ఉన్నారు, లేరని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విషయం మనకు అర్థం కావాలి. ధనము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలంటున్నాడు. ధనం కంటే, మన ఆస్తి కంటే దేవుని పనిని ఎక్కువ ప్రేమించాలి, ఆయన జ్ఞానాన్ని ఎక్కువ ప్రేమించాలి, ఆయన జ్ఞానంతో నింపబడాలి. ఆయన జ్ఞానాన్ని అనేకులకు పంచే పనిలో నీ ధనం ఉపయోగపడాలి. ఆయన జ్ఞానాన్ని అనేకుల హృదయాలు నింపే పనిలో నీ శరీరం ఉపయోగపడాలి. అలా కాకుండా నేను కేవలం సంపాదించుకునే పనులు ఉంటాను, ఎప్పుడైనా కావాలంటే కానుక ఆడేస్తాను అలా అన్నట్టుంటే దేవుడికి అది నచ్చదు, ఎవరికైనా నచ్చదు. మన తల్లిదండ్రులు కూడా నేను నా పనిలో నేను ఉంటాను, మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, డబ్బు పడేస్తాను అని అనుకో. ఒరే పరిమళుడా, నువ్వేదో డబ్బు పడేస్తాను నేను పెంచలా, నువ్వేదో ఇలా చిటికలేస్తావు పెంచలా, గర్వంగా మాట్లాడుకు అని తల్లిదండ్రులే దానికి ఒప్పుకోరు. మరి దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు ఏదో డబ్బు పడేస్తాను కాదు, అసలు డబ్బు ఇచ్చిందే నేను, నాకు పడేస్తావు డబ్బు నువ్వు అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? కాబట్టి దేవునికి కావాల్సిన డబ్బు కాదు నాయనా. మనం రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఇది. సజీవ యాగంగా ఆయన మనం సమర్పించుకోవాలట. అలా సమర్పించుకుంటేనే ఆయన మనకు కావాలి, ఆయనకి మనం కావాలి. అంతే తప్ప మనం డబ్బు ఇసిరేపుతాం, ఇంకోటి ఏదో పాడేస్తాం అంటే దేవుడు మన వద్దు, అసహించుకుంటాడు, ఆయన చేదరించుకుంటాడు. ఆయన నువ్వు ఇచ్చే డబ్బు గురించి నేను నిన్ను ప్రేమించలే, నీకు రక్షణ ఇవ్వాల, అర్థమవుతుందా? నువ్వు నా కోసం కావాలి, నువ్వు నా పనిలో అరిగిపోవాలి, నా పనిలో నిలబడాలి. అలా నిలబడాలనే నేను నియమించుకున్నాను. ఈరోజు చాలామంది సత్యం వింటున్నారు, సత్యం కోసం చాలా బాగా వినేస్తున్నారు, కానీ ఆ సత్యాన్ని అలా కడుపులో పెట్టుకుని ఉంచుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు, ఎవరికి సత్యాన్ని పంచట్లేదు. ఇది నిజంగా చాలా పెద్ద పాపం. ఈ సత్యాన్ని మనకు తెలియజేసింది ఎందుకు? అనేకుల హృదయాలు నింపుతారనే కదా. ముఖ్యంగా మీరు ఎవరైనా ఎక్కడైనా సంఘంలో ఉన్నారా, మీకు సత్యం వినబడిందా, సత్యం వింటున్నారు ప్రతిరోజు, చాలా సంతోషం. చాలామంది అంటారు ఇక్కడ సత్యం చెప్పట్లేదండి కాబట్టి మేము బయటకు వచ్చేస్తాం, మేము సత్యం ఎక్కడ చెప్తున్నారు అక్కడికి వెళ్ళిపోతాం అంటారు. ముఖ్యంగా అలా అసత్యం చెప్పబడుతున్న సంఘం ఎక్కడైతే ఉందో ఆ సంఘంలో ఉన్న మీకు మాత్రమే సత్యం వినబడిందా? ఆ సంఘంలో ఉన్న సత్యం మీకు మాత్రం వినబడిందా? మీరు సంఘాన్ని ఖాళీ చేసేసి, ఆ సంఘాన్ని ద్వేషించేసి, ఆ సంఘాన్ని పులిస్టా పెట్టేసి సత్యం ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళిపోతారని కాదు. సత్యం వాళ్ళకి తెలియదు కదా. నీకు సత్యం అర్థమైంది కదా, నువ్వు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయి. మెల్లగా అక్కడ నీకు ఆల్రెడీ ఒక గౌరవం ఉంది కదా సంఘంలో, ఆ గౌరవాన్ని ఉపయోగించుకుని ఆ సత్యం, నీకు అర్థమైన సత్యాన్ని వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయి. ప్రతిరోజు ఆ సత్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేయి. అక్కడ ఉన్న సేవకులు కూడా ఆ విషయాలన్నీ అర్థమయ్యేలా చెయ్యి. వాళ్ళు ఏమైనా పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సేవకుడు దాన్ని వ్యతిరేకించి తాను చెప్పే అజ్ఞానమే జ్ఞానం అన్నట్టుగా వాళ్ళు ఏమైనా గర్వంగా ప్రవర్తిస్తుంది, దేవునికి ప్రార్థన చేద్దాం. సంఘాన్ని విడిచిపెట్టొద్దు, సంఘంలో ఉన్న వారిని విడిచిపెట్టొద్దు. అక్కడ ఉన్న వారందరికీ ఈ సత్యం చెప్తావనే కదా నీకు ఈ సత్యం చెప్పింది. నువ్వు నీ కొండగడుకొని నువ్వు బయటకు వచ్చేస్తానంటే అలా కుదురుద్ది. నేను నమ్మి నీకు అసత్యం తెలియజేస్తే నువ్వు బయటకు వచ్చేస్తాను, నేను వేరే కొండ ఇట్టేస్తానంటే అలా కుదురుద్ది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. నీకు ఈ సత్యం అర్థం చేయించింది ఎందుకంటే నీ సంఘమంతటికి ఈ సత్యాన్ని అర్థం చేస్తామని, మెల్లగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సత్య విషయాలన్నీ వారికి వివరిస్తామని, అంతే తప్ప నీకు నువ్వు చదువుకుని బయటకు వచ్చేస్తాను కాదు. సో అలాంటి ఆలోచన విధానం ఎవరైనా కలుగుంటే ఇప్పుడే మేలుకోండి. మీకు అర్థమైన సత్యాన్ని సంఘమంతటికి తెలియజేయండి. మీకు అర్థమైన ఆలోచనల్ని సంఘమంతటికి నింపే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది. దేవుని ఆలోచనకి ఒక సంపూర్ణత ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఎవరైతే ఇలా ధనం మీదే మనసు పెట్టేసుకుని, శరీరం మీదే మనసు పెట్టేసుకుని, ఇంకే వేటి మీద మనసు పెట్టేసుకుని దేవుని పక్కనెట్టేలాగా, దేవుని వాక్యాన్ని పక్కనెట్టేలాగా, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేలాగా ఉంటే మీరు బలవంతులు కాలేరు. ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదో వాళ్ళు బలవంతులు కారు. వారు కండల పరంగా బలవంతులు అవ్వచ్చు, శరీర ప్రకారంగా బలవంతులు అవ్వచ్చు, కానీ వాక్యపరంగా వాళ్ళు బలవంతులు కారు. దేవుని దృష్టిలో వాళ్ళు అసలు బలహీనలే. దేవుడు బలహీనుల్ని ప్రేమించట్లేదు, భక్తిహీనుల్ని అస్సలు ప్రేమించట్లేదు. భక్తిలో బలంగా ఉండాలంటే ప్రతిరోజు వాక్యం వినాలి, అంటే జ్ఞానంతో నింపబడాలి. అలా నింపబడిన మనం అనేకుల హృదయాల్లో ఈ జ్ఞానాన్ని నింపేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడట, అంటే ఏ విషయంలో? జ్ఞాన సంబంధం విషయంలో బలవంతుడైన దేవుడట. మనల్ని కూడా జ్ఞానం విషయంలో బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు, బలవంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. మన ఆ విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేసి వెళ్ళ ఉండకూడదు. అనేకుల హృదయాల్లో ఈ సత్యం నింపే బలమైన సైనికులు మనం ఉండాలి. మనం కూడా బలవంతులైన పిల్లలుగా మారాలి. అలా మారాలంటే ప్రతిరోజు మనం వాక్య విషయంలో మరింత బలంగా తయారవ్వాలి. ఇలాంటి వ్యర్థమైన చెత్త, మొబైల్లో చెత్త మైండ్లోకి ఎక్కించుకోకూడదు. అంటే ఎలా ఉందంటే ఇది, మేము డబ్బులు సంపాదిస్తామండి, తీసుకొచ్చి నూతలు ఆడేస్తామండి అన్నట్టుంది. కష్టపడి సంపాదించాం, చాలా సంతోషం. ఆ సంపాదించిన దాన్ని ఉపయోగించాలి, సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని తెచ్చినట్టుగా నెల శాలరీ వచ్చిందండి, ఇప్పుడు ఏం చేస్తామండి, వెంటనే తీసుకెళ్ళి నూతలు పడేస్తామని ఎవరైనా అంటారా? అసలు ఎవరైనా చేస్తారా అలాగా?
ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసేది అదే, చాలామంది క్రైస్తవులు చేసేది అదే. జ్ఞానం వింటున్నారు, చాలా శ్రేష్టమైన సంగతులు వింటున్నారు, విని విని ఏం చేస్తున్నారు అంటే వెంటనే ఏదో ఫోన్ ఆన్ చేస్తున్నారు, లేదంటే టీవీ ఆన్ చేస్తున్నారు, ఏదో సినిమా పెట్టుకుంటున్నారు, లేదా సీరియల్ పెట్టుకుంటున్నారు, మొత్తం ఉన్న వాక్యం అంతా బయటకు ఎంటేస్తున్నారు, ఆ సినిమాని ఎక్కించుకుంటున్నారు, ఆ సీరియల్ ఎక్కించుకుంటున్నారు, ఏవో వ్యర్థమైన చెత్త, ఇన్స్టాగ్రామ్ చెత్త అంతా మైండ్లో పెట్టుకుంటుంటే, మైండ్లో హృదయంలోకి ఎక్కించుకుంటుంటే ఇంకా వాక్యం ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ నిలబడుతుంది? నిలబడడానికి అక్కడ నిలబడదు, వాక్యం అంతా ఖాళీ అయిపోతుంది. ఇదిగో ఇన్స్టాగ్రామ్ చెత్త, యూట్యూబ్ చెత్త, ఫేస్బుక్ చెత్త అంతా మైండ్లోకి వెళ్ళిపోద్ది. వ్యర్థమైన సినిమాలన్నీ మైండ్లోకి వెళ్ళిపోతే ఇంక వాక్యం ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరెవ్వరు క్రైస్తవులుగా మీరెవ్వరు అలా ఉండకూడదు. దేవుడు అలా ఎక్కడ చెప్పలేదు. అయినా మీరు వాక్యం విన్నంత మటుకు వినండి, ఇంటికి వెళ్ళి సినిమా చూడండి. మీరు వాక్యం విన్నంత మటుకు వినండి, మరలా వెళ్ళి సీరియల్ చూడండి. ఏదో వ్యర్థమైన చెత్త ఎక్కించుకోవడానికి ఎక్కడ చెప్పలేదు. తన పిల్లలు తన కొరకు నమ్మకంగా నిలబడాలని కోరుకుంటున్నాడు, జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, జ్ఞానవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుతున్నట్టుగా మనం ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి నడుచుకోవాలి, జ్ఞానవంతులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి. అంతే తప్ప నేను ఇంకా జ్ఞానం నింపుకుంటానంటే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన బాధ పెట్టేవారుగా మనం ఎవరు ఉండకూడదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ధనవంతుడు ఆయన మాటకి ఏమాత్రం కూడా సమ్మతించలేదు, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని నింపుకోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించలేదు, ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత యోహాను సువార్త 10:33 చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆయన దైవంగా దేవుడిగా మారాడంటే దాని అర్థం ఏంటి? జ్ఞానవంతుడు కనుక, జ్ఞానాన్ని బాగా సంపాదించుకున్నాడు కనుక, ఆ జ్ఞానాన్ని అనేకుల హృదయాల్లో నింపాడు కనుక ఆయన కూడా బలవంతుడైన దేవుడిగా పిలువబడుతున్నాడు. ఇక తర్వాత ఇప్పుడు ఒకనొక సందర్భంలో అపవాదిని ఎదిరించుడి అనే సందర్భం మాట్లాడతాడు. మీరు బలవంతులు అనే పదాన్ని ప్రయోగించి మీరు బలవంతులు కనుక అపవాదిని ఎదిరించండి అని యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం అనుకుంటే ఈ మాట రాయబడుతుంది. అంటే యవనస్తులారా మీరు బలవంతులు అనే మాట మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటి? మీరు బలవంతులు అన్నట్టంటే మీరు జ్ఞానంతో నింపబడిన వారు అని అర్థం. ఇప్పుడు ఒకసారి ఆ సందర్భం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, కనుకనే మీరు బలవంతులు. దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది కనుకనే మీరు బలవంతులు, కాకపోతే లేదు మీరు బలవంతులు కారు. మీరు ఎంత కండలు తిరిగిన వాళ్ళైనా సరే వాక్యం మీలో లేదా మీరు బలవంతులు కారు దేవుని దృష్టికి. అయితే దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే హృదయం నిండా వాక్యం నింపుకుంటామో మనం దుష్టుని ఈజీగా జయించగలుగుతాం, సాతానుని ఈజీగా జయించగలుగుతాం. అంతేగాని వాక్యం లేకుండా చాలామంది ఒక శ్లోకం బాగా నేర్చుకున్న శ్లోకం ఏంటంటే యేసు రక్తం ఏం చేయం అపవాదకర ఇల్లయం, ఇలా ఒక 100 సార్లు చెప్తే ఆటోమేటిక్ సాతాను మా దగ్గర పారిపోతారు అంటారు. అసలు ఎట్టి పరిస్థితిలో పారిపోడు. యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చి శోధించిన ఆ సాతాను ఆ మాటలంటే పారిపోతాడా? ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానాన్ని చూసి అపవాది భయపడతాడేమో. కానీ మీరు మాట్లాడే శ్లోకాల వల్ల అపవాది ఏమాత్రం కూడా భయపడ్డు, మిమ్మల్ని మరింత భ్రమలోకి నడిపిస్తున్నాడు. ఆ మాట పుట్టించింది కూడా సాతానే. మనం మాట్లాడితే కాదు, మన హృదయంలో నింపబడిందని బట్టి సాతాను భయపడతాడు. మన హృదయంలో మహాజ్ఞానం నింపబడిందా, దేవుని వాక్యంతో నింపబడిందా, ఆటోమేటిక్గా మనం అంటే భయం కలుగుతుంది సాతానికి. అలా వాక్యం నింపుకొని భయపెట్టేలా ఉండాలి. కానీ ఏదో 4 శ్లోకాలు చెప్పేస్తే సాతాను భయపడిపోడు, ఏ ఉపయోగం లేదు మనకు కూడా. అలా భయపడిపోతాడని మనం భ్రమపడిపోవాలి తప్ప అసలు ఏమాత్రం భయపడ్డు. ముఖ్యంగా నేను ఒక భ్రమలో నడిపించి మరలా తన సొత్తు చేసుకుంటున్నాడు. అవ్వది మరలా తన సొత్తు చేసుకుంటున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. జ్ఞానం లేక చేసే పనులు ఇవన్నీ, జ్ఞానం లేక చెప్పే స్లోగన్లు ఇవన్నీ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 ప్రకారంగా యవనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. ఇప్పుడు ఈ యవనస్తులు ఎవరు?
యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు గారితో మాట్లాడుతూ, పేతురు, నువ్వు ఎవరినుడో ఉన్నప్పుడు నేను అడుగు కట్టుకుని నువ్వు ఎక్కడ కాళ్ళ అక్కడ తిరిగి వచ్చేస్తున్నావు, ఇంకా నువ్వు ముసలోడైపోయినప్పుడు వృద్ధుడైపోయినప్పుడు నిన్ను వేరొకరు ఎక్కడొద్దు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు, నీకు ఇష్టం కాని చోటుకి తీసుకెళ్ళిపోతారు అంటున్నాడు. ఇప్పుడు ఆ సందర్భం ఒకసారి మనం పరిశీలించగలిగితే యవ్వనుడు అయి ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ఎవరి కాలం అంటే ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మన పని మనం చేసుకోగలిగినంత కాలం మనం దేవుని దృష్టికి యవనస్తులమే. అంటే మన పని మనం చేసుకోగలిగినంత కాలం మన దృష్టి మన యవనస్తులమే, ఆ దేవుని దృష్టి కూడా మన యవనస్తులమే. అప్పటి వరకు నా పనిలో ఉండాలంటున్నాడు, అప్పటి వరకు నువ్వు నా పనిలో ఉండాలంటున్నాడు. ఇక వృద్ధులు అయిపోయిన తర్వాత మన పని మనం చేసుకోలేం, మన పని ఇంకొకరు ఎవరో చేయాలి, మనం ఏది చేసుకోలేం. అప్పుడు ఎవరో చేయాలి, ఇంకా అప్పుడు నువ్వేమీ చేయలేవు కాబట్టి నువ్వు నా పని కూడా చేయలేవు అంటున్నాడు. అంటే మన పని మనం చేసుకోగలిగినంత కాలం మన యవనస్తులమని బైబిల్ క్లియర్ చేస్తుంటే, ఇప్పుడు యవనస్తులారా అంటున్నాడు. అంటే వృద్ధులైన మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? మీరు యవనస్తులైతే దృష్టికి యవనస్తులారా మీరు బలవంతులు అంటున్నాడు. అంటే వాక్య విషయంలో మీరు బలంగా ఉండాలంటున్నాడు, వాక్యం మీ యందు నిలబడాలంటున్నాడు. అలా నిలబడినప్పుడు మీరు దుష్టుని జయించగలుగుతారు అంటున్నాడు. అలా దుష్టుని జయించే బలవంతులుగా తన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా దుష్టుని చేత జయింపబడే విధంగా తన పిల్లలు ఉండకూడదు అంటున్నాడు. అలా ఎవరైనా ఇప్పటికే దుష్టుని చేత జయింపబడిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు మేలుకోండి, వాటిని ఎదిరించి మరలా వాక్యం దగ్గరికి రండి, ఆయన పాదాల చెంత వేడుకోండి. ప్రభా, ఇంతకాలం దుష్టుని చేత జయింపబడ్డాను, దుష్టున్నే గెలిపించాను, మిమ్మల్ని గెలిపించలేకపోయాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టేసాను తండ్రి, ఆయన వెళ్ళి సారీ ప్రభా మమ్మల్ని క్షమించండి అని ఆయన క్షమాపణ వేడుకుని మరలా వాక్యంతో నింపబడే ప్రయత్నం చేయండి, మరలా వాక్యాన్ని నింపుకునే ప్రయత్నం చేయండి. అలా నింపుకునే కొద్దీ మీరు బలవంతులుగా మారిపోతారు. అలా ఎప్పుడైతే బలవంతులుగా మారిపోయారో దుష్టుని ఎదిరించగలుగుతారు, జయించగలుగుతారు, అనేకులకు ఆశ్వాసకరంగా నిలబడగలుగుతారు. అలాంటి గొప్పదనం అనేది మీకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడగలిగితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి అంటున్నాడు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలంట. ఏ విషయంలో మనం బలం ఉండాలి? జ్ఞానం విషయంలో బలంగా ఉండాలి, వాక్యం నింపుకునే విషయంలో బలంగా ఉండాలి. అది తప్ప క్రైస్తవులు అందరూ కండ్లు పెంచుకుంటాను ఎక్కడ చెప్పబడలేదు. బలవంతులు ఏంటంటే దాని అర్థం ఏంటి? వాక్య విషయంలో మీరు బలంగా ఉండాలి, జ్ఞానం నింపుకునే విషయంలో మీరు బలంగా ఉండాలి. ఆ విషయంలో బలమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకుని బలంగా నింపుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప నేను అన్నీ అటు లోకంలో ఉంటాను ఇటు వాక్యంలో ఉంటానంటే దేవుడు దానికి ఒప్పుకోడు. ముఖ్యంగా తిన్నట్టుగా వాంతులు చేసుకుంటూ ఉంటే మనకు బలం వస్తుంది? అసలు ప్రతిరోజు తింటున్నాం, అలాగే వాంతులు చేసుకుంటున్నాం, ఇంకేం బలం ఉంటుంది? కొంతకాలానికి చచ్చిపోతాం, బలహీనమైపోయి చచ్చిపోతాం. అలాగే తిన్నట్టుగా అనగా విన్నట్టుగా బయటకు వాంతి రూపంలో బయటకు గెంటేస్తుంటే అంటే ఏం జరుగుతుంది? జీర్ణ వ్యవస్థలో ఎక్కడో తేడా వచ్చేసింది అనమాట. వెంటనే సరిదిద్దుకోవాలి, ఆయన దగ్గరకు వచ్చి దానికి సంబంధించిన వైద్యం జరిగించాలి వాక్యంతో. వెంటనే అవన్నీ సెట్ అవుతాయి. సెట్ అయిన తర్వాత మరలా ప్రభు కోసం నమ్మకంగా నిలబడాలి. అలా నిలబడే ప్రయత్నం చేయాలని ప్రతి క్రైస్తవునికి వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు బలవంతులుగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడగలిగితే, శేషం తిరుగును, యాకోబు శేషము బలవంతులకు దేవుని వైపు తిరుగును. అంటే తండ్రి దేవుని గురించి రాయబడిన మాట ఇది. అంటే యాకోబు అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ బలవంతుడైన దేవుని వైపు తిరుగును అంటే దేవుని వైపు తిరగాలి, ఆయన జ్ఞానం వైపు తిరగాలి, ఆయన జ్ఞానాన్ని నింపుకోవాలని అప్పుడున్న ఇశ్రాయేలు కూడా అదే మాట చెప్తున్నాడు. వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదు, వాళ్ళు అంతే అజ్ఞానంగా ముందుకెళ్ళిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడున్న క్రైస్తవులైన మేలుకొని జ్ఞానంతో నింపుకొని ఆయన కొరకు నమ్మకంగా నిలబడాలని వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడగలిగితే, ఆయన దైవ స్వరూపం కలిగిన వ్యక్తి అంట, దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసి రిక్తునిగా మారిపోయాడట. ఎందుకు మారిపోయాడు ఇదంతా అంటే మనకు కూడా ఆయన జ్ఞానాన్ని వినిపించాలి, ఆయన జ్ఞానాన్ని అందించాలని ఆయన రిక్తుగా మారిపోయాడట. మనం కూడా ఆయన జ్ఞానంతో నింపబడాలని తన మాటలన్నింటినీ సమాధానం తెలియజేశాడు, రాయించాడు. ఇది ఒక పత్రికల ద్వారా మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇలా తీసుకొచ్చి మనం కూడా జ్ఞానవంతులుగా ఉండాలని, జ్ఞానవంతులుగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిక మనం తీర్చే పిల్లలుగా ఉండాలి తప్ప
ఆయన కోరికను నిరాశించేలా ఉండకూడదు, ఆయన ఆశని భంగం చేసేలా ఉండకూడదు. కాబట్టి ఆయన అంత గొప్ప త్యాగానికి ముందడుగేసాడైనా మనం కూడా మనం కొనుక్కున్నట్లు తగ్గించుకోవాలి, కొనుక్కున్నట్ల చోట తగ్గించుకోవాలి, వాక్యం నింపుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది ఎటకారం చేస్తుంటారు, అరే ఎప్పుడు చూసిన వాక్యం వింటాడు రా వీడు, ఎప్పుడు చూసినా వాక్యం చదువుతూ ఉంటాడు, ఎరే సినిమాలు చూడాలరా, ఎంజాయ్ చేయాలరా అని చాలామంది మాట్లాడుతుంటారు. మనకు అది కదా ఎంజాయ్మెంట్ అంటే, మనం వాక్యం వినడమే ఎంజాయ్మెంట్. నీ వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ప్రభు అని భక్తుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే నీ ఆజ్ఞ నేను పాటిస్తున్నానో, ఎప్పుడైతే మీ వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నాను, నాకు అదే సంతోషం అంటాడు భక్తుడు. ఒకసారి వచనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 143వ వచనం, శ్రమయు వేదన నన్ను పట్టినవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేస్తున్నవి అంటున్నాడు. నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేస్తున్నవి అంటున్నాడు. అలా దేవుని వాక్యం మనం సంతోషపరచాలి, దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి. అంతేగాని ఏవో లోక సంబంధమైనట్టు చూస్తూ, ఆ జోకులు చూస్తూ, ఆ కుళ్ళు జోకులు చూస్తూ సంతోషించేలా మనం ఉండకూడదు. క్రైస్తవులుగా మనం అసలు ఉండకూడదు. జ్ఞానం కలిగి ప్రవర్తించాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది. డైరెక్ట్గా సాతాను వచ్చి యేసుక్రీస్తుని శోధిస్తుంది 40 రోజుల కోసం తర్వాత. అంటే ఇంతగా శోధించినా సరే ఆ యేసుక్రీస్తు ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ బలహీనపడలేదు, బలంగా నిలబడి చూపించాడు. అప్పటికే శరీరం చాలా బలహీనం అయిపోయింది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా లొంగిపోతారు, కానీ లొంగిపోలే. ఆత్మలో చాలా బలంగా ఉన్నాడు, బలంగా సమాధానం చెప్పాడు, తరిమి కొట్టేశాడు. ముఖ్యంగా యోసేపు గారి సందర్భంలో చూడగలిగితే ఆ యజమానురాలు బాగా ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపిస్తే ఇప్పుడున్న యవనస్తులు అయితే ముందే పడిపోతారు. కానీ ఆయన ఎక్కడ పడిపోలేదు, బలంగా నిలబడ్డాడు. ఇంత దుష్కార్యం నా దేవుని అయితే నేను చేయలేను అంటున్నాడు. అంటే ఎలా వస్తాయి ఇలాంటి మాటలు అంటే, బలంగా వాక్యంతో నింపబడినప్పుడే, బలంగా జ్ఞానంతో నింపబడినప్పుడే ఇంత బలంగా తయారవుతాం. ఎవరు ఎలా ప్రేరేపించినా, ఎవరు ఎలా దారి తప్పించేద్దన్నా మనం దారి తప్పు. మనకంటూ ఒక ఖచ్చితం ఉంటుంది, మనకంటూ ఒక నికరం ఉంటుంది, దేవుని కోసం నమ్మకంగా నిలబడగలుగుతాం. అలా నిలబడాలి అని అంటే ప్రతిరోజు మన వాక్యం నింపబడాలి, వాక్యంతో కట్టబడాలి. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడగలిగితే దేవుడు యేసుక్రీస్తు వారిని దేవా అని పిలుస్తున్నాడు. దేవా అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన అంత బలంగా తయారయ్యాడు కాబట్టి, అంత బలమైన కార్యాలు జరిగించాడు కాబట్టి నువ్వు కూడా దేవుడు అని తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని దేవా అని పిలుస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని కూడా అలాగే పిలవాలనుకుంటున్నాడు. మీరు దైవంలోనే అన్నాడంటే దాని అర్థం ఏంటి? మనల్ని కూడా అలాగే చూడాలనుకుంటున్నాడు. అంతేగాని ఎటో దారి తప్పిపోయి ఎటో కొట్టుకుని పోయే విధంగా తన పిల్లలు ఉండాలని ఎక్కడైనా కోరుకోవట్లేదు. ఇక తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడగలిగితే, చివరిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడగలిగితే మన భక్తి ఎలా ఉండాలనే దాని గురించి అక్కడ రాయబడుతుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకుంటేనే అంటున్నాడు. ఇహలోక మాలిన్యం ఏమి మాత్రం కూడా మనకు అంటకుండా జాగ్రత్తగా ఉండాలట. ఈ రోజున చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. రకరకాల వాటిలో పాల్గొంటున్నారు, ఈ లోక మాలిన్యం అంతా అడ్డించేసుకుంటున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. భక్తిగా ఉండట్లేదు. వాక్యం అయితే వింటున్నారేమో, ప్రతి ఆదివారం చర్చికి అయితే వెళ్తున్నారేమో, కానుకలు అయితే వేస్తున్నారేమో, కానీ ఈ లోక మాలిన్యాన్ని అంటించుకునే విషయంలో, తప్పించుకునే విషయంలో అంటిపోతుంది. లోకంలో నడిస్తే ఆటోమేటిక్గా అంటుకుంటుంది. దాన్ని తప్పించుకునే విషయంలో ఎందుకో శ్రద్ధకుంటున్నారు. ఇలా శ్రద్ధకుంటే దేవుడు దానికి సంతోషించడు. మనం మంచిగా తెల్లబట్టలు వేసుకుని ముందుకెళ్తున్నప్పుడు ఎవడైనా ఆయిల్ మరకలు అంటించుకుని వస్తున్నవాడిని వాడు ముందే చూసి మనం దూరంగా జరిగిపోతాం. ఇంకేమైనా రోడ్డు అంట గేదెలు వెళ్తున్నాయంటే వాటికి ముందే దూరంగా ఉంటాం. ఏవైనా పందులు వెళ్తానంటే వాటికి ముందే దూరంగా ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ వాటికి బురద ఉంటుంది, ఆ బురద మనకి ఎక్కడ అంటుకుంటుందని భయపడుతుంటాం. అంటే వేసుకున్న వస్త్రాల పైన ఉన్న శ్రద్ధ. మరి దేవుడు కూడా తన పరిశుద్ధతను ఇచ్చేసాడు. పరిశుద్ధమైన తెల్లని వస్త్రం మనకి ఇచ్చాడు అనుకుందాం. సో ఈ తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతను కాపాడుకోవడం విషయంలో ఎందుకు అంత అశ్రద్ధగా ఉంటున్నాం, ఎందుకు అంత వెనకడుగులు వేస్తున్నాం? సో పరీక్షించుకోవాలి. రోజు వాక్యంతో నింపబడినప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే వాక్యంతో నింపబడమో ఇంకా ఆటోమేటిక్గా ఇంకేం అర్థం కాదు, మనకి ఎటో కొట్టుకొని పోబడతాం. కాబట్టి అలా కొట్టుకొని పోబడే పొట్టుల క్రైస్తవులు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు.
రోజు జ్ఞానాన్ని నింపుకుంటూ జ్ఞానవంతులుగా తయారవుతూ అనేక మందిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దే బలమైన సైనికులుగా తన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి బలమైన కృపను దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా చివరకు మాట చెప్తాను. బలవంతుడైన దేవుడని యేసుక్రీస్తు గురించి దేవుడు మాట్లాడుతూ తన కుమారుని బలంగా హెచ్చించాడు. తన పిల్లలుగా మనల్ని కూడా హెచ్చించాలనుకుంటున్నాడు. ఆ అర్హత సాధించినప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని కూడా అనేక మంది ఎదుట హెచ్చించి మాట్లాడతాడు. అలా మాట్లాడాలంటే మనం మొదటగా ఏం చేయాలి? వాక్యంతో నింపబడాలి, ఆ జ్ఞానంతో నింపబడాలి. అలా జ్ఞానం విషయంలో బలవంతులుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు మరింత బలమైన ఆలోచనతో నింపడాలని తెలియజేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి లోతైన మీ ఆలోచనతో కట్టి నడిపిస్తున్న రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి మీ నామమున కలుగుగాక. రోజు మరింత పరిపూర్ణ సంతరించుకుంటున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారడానికి, ఆయన మరింత విజ్ఞానంతో నింపబడడానికి, మరింత బలంగా తయారవడానికి మీ పరిశుద్ధాత్మ మాకు అందించి వేడుకుంటూ ప్రతిపడుతూ త్వరలో రానైన మా ప్రభు రక్షకుడు నేను క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.